మంగళగిరి వీటి జయం డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో అంబేద్కర్ నాటక ప్రదర్శన బుధవారం విజయవంతంగా ముగిసింది. వివరాలు ఇలా ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలోని ప్రజలందరిపై ఉందని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి అన్నారు. బుధవారం రాత్రి మంగళగిరి పట్టణంలోని వీటి జయం అండేవిటియర్ డిగ్రీ కళాశాలలో కేవీపీఎస్ దళిత సంఘాలు, అంబేద్కర్ అభిమానులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్ర నాటకం సంగం శరణం గచ్చామి ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాటకాన్ని ప్రారంభించి మాల్యాద్రి మాట్లాడారు. అంబేద్కర్ జీవిత నాటకాన్ని కళ రూపాల ద్వారా ప్రదర్శించడం మంచి పరిణామాన్ని అన్నారు. నేడు అంబేద్కర్ను మరిచిపోతున్న తరుణంలో అంబేద్కర్ జీవితాన్ని నాటకంగా ప్రదర్శించబడడం యువతకు స్ఫూర్తి నింపుతుందని అన్నారు. రాష్ట్ర దళిత సంఘాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ కె రామారావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్లాల్, సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, సిపిఎం జిల్లా నాయకులు ఎస్ఎస్ చంగయ్య, ఎం రవి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జె నవీన్ ప్రకాష్, జిల్లా అధ్యక్షులు వై కమలాకర్, జిల్లా నాయకులు బి వెంకటేశ్వరరావు, సిఐటియు నాయకులు ఎం బాలాజీ, ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్, సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, జె జాన్బాబు, కె కాసయ్య, సగర సంఘం నాయకులు పి సాంబశివరావు, ఎంఆర్పిఎస్ నాయకులు సిహెచ్ విక్టర్ పాల్, దళిత సంఘాల నాయకులు పిఎం రాజు, జి డేవిడ్, ప్రముఖ న్యాయవాది ఎస్ సురేష్, పాస్టర్ స్టీఫెన్, ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్ డైరెక్టర్ ఎస్ బాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి బాలకృష్ణ, వివిధ ప్రజా సంఘాల నాయకులు బి స్వామినాథ, ఎస్ కోటేశ్వరరావు, ఎం రాంబాబు, ఎం చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఆహ్వానించిన పెద్దలంతా కూడా దారిలో ఉన్నారు. ఇకపోతే మంత్రి గారు కూడా కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. ఈలోపు మన కళాకారులు అంబేద్కర్ మీద ఓ అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దయచేసి తిలకించండి. మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు. తమ్ముడు, పాయింట్ క్యాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా పెద్దాయన అంబేద్కర్ గురించి 4 మాటలు మాట్లాడమన్నారు. నేను 2 మాటలు మాట్లాడతాను. మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి. మరి అప్పుడే బాగుపడతాం. 1, ఆయన రాజ్యాంగం రాశారు. 2, రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి 2 ముఖ్యమైనవి. ఇంకా అంబేద్కర్ గారి 2 సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరఫున థ్యాంక్స్ చెప్పాలి. జై అంబేద్కర్, జై జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై జై అంబేద్కర్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్.
రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ రెండే ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెప్తారు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్ళు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు, నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. కనుమరుగైపోతా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఈ భారతదేశానికి రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగం అనేది ప్రమాదంలో పడినటువంటి పరిస్థితి లేకుండా చేసే పరిస్థితి, ఆ రాజ్యాంగాన్ని లేకుండా మనుస్మృతిని అమలు చేయడం కోసం ఈరోజు ప్రస్తుతం మనం సమాజంలో జరుగుతున్న విషయం. ఆ క్రమంలో ఈరోజు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలే కాదు, అనేక మంది మహనీయుల యొక్క ఆశయాలే కాదు, ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని ఈ దేశంలో అన్ని రకాలైన సర్వసమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి ఆలోచనతోనే ఈరోజు అనేక దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఈ రకమైన ప్రయత్నం చేస్తూ అంబేద్కర్ గారి జీవితాన్ని అన్ని వేళ అన్ని వాళ్ళ ప్రచారం చేసే క్రమంలో ప్రస్తుతమైన స్థితిలో యొక్క అంబేద్కర్ जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार जोहार, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार जोहार, प्रपंच मेधावी डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार जोहार,